నమస్తే. టీవీకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే గవర్నమెంట్‌ని నిర్మించాలి అనుకుంటే 118 సీట్లు రావాలి. కానీ ఇక్కడ 108 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే దానికి కాంగ్రెస్ 5 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చూసుకుంటే డీఎంకే పార్టీలో పొత్తులో పెట్టుకున్న కాంగ్రెస్ సడన్‌గా ఇప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళకి 5 సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదన్నమాట టీవీకే పార్టీ అంటే. విజయన్న అక్కడ చేరి గెజలేస్తే పని ప్రపంచం మొత్తం మారు మోగిపోవాలంతే, జనాలు పారిపోవాలంతే. అన్నకి ఎదురు రావాలంటేనే ఎదురు వచ్చే దమ్ము ఎవరికి లేదంతే. ఇంకా ప్రూవ్ అయింది కదా. ఒక్కడే వచ్చి సింగిల్గా నిలబడి గెలిచి చూపించాడు. అదన్నమాట లెక్క అన్నది. కాబట్టి ఇంకా చాలామంది చూసాం బయట. విజయన్న ప్రచారం చేసినప్పుడు టాంచి నిన్నటి దాకా ఎలక్షన్ ఆ రిజల్ట్స్ వచ్చేదాకా కుక్కలాగా, పిచ్చి కుక్కలాగా, గజ్జి కుక్కలాగా ఏడుస్తున్నారు బో అని. కుక్కలు నక్కలు కోతుల్లాగా. అబ్బా ఏడుపు కాదు వాళ్ళది ఒక్కొక్కరిది. వాళ్ళు అలా ఒక మనిషిని తిట్టుకొని అట్లా ఏం సాధిస్తారో అర్థం అవట్లే. అంటే పదే శాపాలన్నమాట. లేడీస్ కూడా కొంతమంది నేను చూస్తే అది ఏందో వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చారో లేదా ఎవరైనా వాళ్ళని అట్లా ఆడమని చెప్పారో ఏందో అర్థం కావట్లే. గెలవ ఏడు చేత కాదు. నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టుంది. ఆ హీరో అయితే ఈ హీరో ఎట్ అవుతాడు, వీడికి అంత దమ్ము లేదు. ఈరోజు అర్థమైంది కదా దమ్ము ఎవడదా. ఈరోజు ఎవడు దమ్ము అర్థమైందా, ఈరోజు ఎవడు నిజమైన హీరో అర్థమైందా, ఈరోజు ఎవరు నిజమైన స్టామినా ఉన్న హీరో అర్థమైపోయింది కదా అందరికీ. ఒక్కడే పొత్తు లేదు, ఏ పార్టీతో సంబంధం లేదంతే. ఓడోడు అంటాడు ఏమని హీరోయిన్ అడ్డం పెట్టుకున్నాడు, సినిమా ఫీల్డ్ని అడ్డం పెట్టుకున్నాడు. వాళ్ళ వల్ల దెబ్బ అయింది. ఓట్లు సగం దొబ్బినాయి. ఆ హీరోయిన్ వల్ల ఆ సినిమా ఫీల్డ్ వల్ల ఓట్లు పోతాయి, రావు. అప్పటికి ఇంతమంది ఉన్నా కూడా ఒక్కడే పోయి ఎదురు నిలబడి తోడుకొని జనాలందరినీ నమ్మారన్నమాట. జనం ఈ విజయాన్ని జనాలు నమ్మందే ఓటు వేయరు కదా ఎవరు. కాబట్టి ఇంతమంది నమ్మకాన్ని పొందగలిగాడంటే కారణం అతను నిజంగానే మంచి చేస్తాడనే మనసు అన్నమాట. అది అందరికి అర్థం అవ్వాలి. అది తెలియని వాళ్ళు ఇంక పిచ్చి వాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళు కుక్కలతో సమానం, పిచ్చి కుక్కలతో సమానం వాళ్ళు అంతే. అంటే ఇప్పుడు విజయ్ తమిళనాడులో అయితే ఎలక్షన్స్లో నిలబడడం జరిగింది, అధిష్టానం దగ్గర దక్కడం జరిగింది. మరి అదే ఏపీలో కనుక వేరే పార్టీలతోటి బీఎస్పీతోనైనా లేకపోతే ఆప్తోటైనా పొత్తులో పెట్టుకొని వస్తే ఏమన్నా అవకాశం ఉందంటారా విజయాన్ని సాధించే అవకాశం? అదే విజయాన్నకు అదే మాకు కూడా అదే ఉంది. విజయాన్న ఆ పార్టీని తీసుకొచ్చి ఎక్కడ కూడా పెట్టాలని పొత్తు వద్దు అసలు. ఏ పార్టీతో పొత్తులే వద్దు అసలు. ఆ పొత్తులు పెట్టుకోవడం అంటే చిత్త అయిపోతుంది, బతికే అంతే. సొంత నిర్ణయాలు తీసుకుని హక్కు కోల్పోతాం. పైగా ఎవరో ఎక్కడుండి ఏమైనా చెప్తే వినాల్సిందే అది. పైగా డెవలప్మెంట్ కూడా కాస్త పొత్తు ఉండడం వల్ల డెవలప్మెంట్ తగ్గే అవకాశం ఉందన్నమాట. పొత్తు వల్ల డెవలప్మెంట్ కావట్లేదు. చూడండి మీరు కావాలంటే. అదే పొత్తు లేకుండా ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్న రోజులు డెవలప్మెంట్ అయింది. అక్కడ సాఫ్ట్వేర్ చూడండి కంపెనీలు. అబ్బా ఎలాంటి కంపెనీలు, అది అమెరికా అయిపోతుంది అంతే. ఆ సాఫ్ట్వేర్ దారిని కానీ పోయారంటే అసలు ఆ డెవలప్మెంట్ కానీ అది ఎవరు ఇంకా వద్దు అసలు. పొత్తు అనే మాట వద్దంతే. పొత్తు పెట్టుకున్నాడు అంటే బలం లేనట్టు అర్థం. థ్యాంక్ యూ. చేతగానోడే పెట్టుకుంటాడు పొత్తు.